शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्परक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। కిష్కింధాకాండము 7వ సర్గము. సుగ్రీవుడు విరహ శోకములో ఉన్న శ్రీరాముని ఓదార్చుట, శ్రీరాముడు అతని మాటలకు ఊరట చెంది వాలిని చంపెదను అని మాట ఇచ్చుట. ఏవ ముక్తస్థు సుగ్రీవో రామేణార్తేన వానరః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం స బాష్పం బాష్పగద్గదః. శ్రీరాముడు శోకార్తుడై ఇట్లు పలికిన పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు ఆ ప్రభువునకు నమస్కరించి కన్నీరు గాచుచూ దగ్గుత్తికతో ఈ విధముగా వచించెను. న జానే నిలయం తస్య సర్వదా పాపరక్షసః సామర్థ్యం విక్రమం వాసి దౌష్కులేయస్య నావాకులం సత్యం తే ప్రతిజానామి త్యజ శోకమరిందమా కరిష్యామి తథాయత్నం యథా ప్రాప్స్యసి మైథిలీం. రావణం స గణం హత్వా పరితోష్యాత్మ పౌరుషం తథాస్మి కర్తాన చిరాత్ యథా ప్రీతో భవిష్యసి. ఓ రామ, పరస్త్రీని అపహరించుటాయనడి పాపమునకు పాల్పడిన ఆ క్రూర రాక్షసుని నివాస స్థానమును గూర్చి నేను ఏమాత్రము ఎరుగను. వాడు జన్మించిన అదృష్ట వంశము ఏదియో, వాని శక్తి సామర్థ్యములెట్టివో నాకు తెలియవు. కానీ ఓ శత్రు సంహారక, సీతాదేవిని తీసుకొని వచ్చుటకై తగిన ప్రయత్నమును మాత్రము తప్పక చేసేదను అని ప్రమాణపూర్వకముగా చెప్పుచున్నాను. కనుక ఇక నీవు శోకింపవలదు. పూర్తిగా నా బల పరాక్రమములను ప్రదర్శించి రావణుని సపరివారముగా హతమార్చెదను. ఆ విధముగా త్వరలోనే నిన్ను సంతోషపరిచి నేను కృతకృత్యుడనయ్యేదను. అలం వైక్లభ్యమాలంబ్య ధైర్యం ఆత్మగతం స్మర తద్విధానాం అసదృశం ఈదృశం విద్ధిలాఘవం మయాపి వ్యసనం ప్రాప్తం భార్యాహరణజం మహత్ న చాహమేవం శోచామి న చ ధైర్యం పరిత్యజే నాహం తామనుశోచామి ప్రాకృతో వానరోపి సన్ మహాత్మా చ వినీతశ్చ కిం పునర్ధృతుమాన్ భవాన్. ఓ ప్రభు, ఇక ఈ దైన్యమును వీడుము, నీ సహజమైన ధైర్యమును వహింపుము. నీ వంటి మహావీరులకు ఇట్టి బేలతనము తగదు. నా భార్యయు అపహరణకు లోనైనది, ఆ విధమైన దుఃఖము నాకును వచ్చి పడినది. కానీ నేను ఈ విధముగా శోకించుటలేదు, ధైర్యమును వీడలేదు. నేను వానరులను మూఢుడను అయినప్పటికీ నా భార్యను గురించి పరితపించుటలేదు. పూజ్యుడవైన నీవు మహాత్ముడవు, గురువులకడ సుశిక్షితుడవు, ధైర్యశాలివి. అట్టి నీవు ఇట్లు దుఃఖించుచుంటివేళ
బాష్పమాతి తం ధైర్యాత్ నిగ్రహీతుం త్వమర్హసి మర్యాదాం సత్వయుక్తానాం ధృతిం నోత్స్రష్టుమర్హసి వ్యసనే వార్ధకృత్యే వా భయే వా జీవితాంతకే విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ నా వసీదతి బాలిసస్తు నరో నిత్యం వైక్లభ్యం యోనువర్తతే స మద్యత్యవసః శోకే భారాక్రాంతేవ నౌర్జలే సంతతధారగా స్రవించుచున్న కన్నీటిని ఆపుకొను సత్వగుణ సంపన్నులు సహజమైన ధైర్యమును విడువరాదు. దుఃఖమునందు గాని ఆర్థిక నష్టములయందు గాని భయస్థితి ఏర్పడినప్పుడు గాని ప్రాణములకు ముప్పు వచ్చినప్పుడు గాని ధైర్యము గలవాడు తన బుద్ధిబలముతో బాగుగా ఆలోచించుకొని నిస్పృహకు లోనుగాడు. మూర్ఘుడు మాత్రమే అనుక్షణము దైన్యములకు గురియగుచుండును. బరువెక్కిన నౌక నీటిలో మునిగినట్లు అతడు అనగా నిగ్రహం లేనివాడై శోకమునకు వసులగును. ఏషోంజలిర్మయా బద్ధః ప్రణయాత్ త్వాం ప్రసాదయే పౌరుషం శ్రేయసౌ శోకస్య నాంతరం దాతుమర్హసి ఏ శోకమనువర్తంతే నతేషాం విద్యతే సుఖం తేజశ్చ క్షీయతే తేషాం నత్వం శోచితుమర్హసి. ప్రభు, భక్తితో అంజలి ఘటించి నిన్ను వేడుకొనుచున్నాను. నన్ను అనుగ్రహింపుము, ధైర్యమును వహింపుము, శోకమును దరిజేరనీయకుము. ఎల్లప్పుడూ శోకించు వారికి సుఖము శూన్యము, వారి తేజస్సు క్షీణించును. కావున శోకమును దూరమునర్పుము. శోకేనాభి ప్రపన్నస్య జీవితే చాపి సంశయః స శోకం త్యజ రాజేంద్ర ధైర్యమాశ్రయ కేవలం హితం వయస్య భావేన బ్రూమి నోపదిశామితే వయస్యతాం పూజయన్ మేనత్వం శోచితుమర్హసి. పూర్తిగా శోకార్తుడైన వానికి ప్రాణములు నిలుచలేయు కష్టమే. కాబట్టి ఓ రాజేంద్ర, శోకము నుండి బయటపడి గట్టిగా ధైర్యమును అవలంబింపుము. ఓ రామ, నేను స్నేహభావముతో చనువు కలిగి ఇట్లు హితవచనములను పలుకుచుంటిని. దీనిని ఉపదేశముగా భావింపవలదు. నా మైత్రిని గౌరవింపుము, శోకించుట మానము. మధురం సాంత్వితస్తేన సుగ్రీవేన స రాఘవః ముఖమశ్రు పరిక్లిన్నం వస్త్రాంతేన ప్రమార్జయత్ ప్రకృతిస్తస్తు కాకుత్సః సుగ్రీవ వచనాత్ ప్రభుః సంపరిష్యజ్య సుగ్రీవం ఇదం వచనమబ్రవీత్. ఆత్మీయతతో కూడిన సుగ్రీవుని మధురమైన ఓదార్పు మాటలకు శ్రీరాముడు కొంత ఊరట చెందెను. పిదప అతడు అశ్రువులతో తడిసి ఉన్న తన ముఖమును ఉత్తరీయముతో తుడుచుకొనెను. సుగ్రీవుని వచనముల వలన రామచంద్ర ప్రభు యొక్క మనస్సు స్థిమితపడెను. పిమ్మట అతడు సుగ్రీవుని గాఢముగా కౌగిలించుకొని ఆయనతో ఇట్లు నుడివెను. కర్తవ్యం యద్వయస్యేన స్నిగ్ధేన చ హితేన చ అనురూపం చ యుక్తం చ కృతం సుగ్రీవ తత్త్వయా ఏష చ ప్రకృతిస్తోహం అనునీతస్త్వయా సఖే దుర్లభో హి దృశో బంధుః అస్మిన్ కాలే విశేషతః. ఓ సుగ్రీవ, ఆదరాభిమానములతో హితమును గోరడి ప్రాణమిత్రుడు చేసే పనిని నీవు అనర్చితివి. నీవు పలికిన ఈ మాటలు సమయోచితములు, దుఃఖమును తొలగించుటలో సమర్థములు. ఓ మిత్రమా, చక్కని నీ అనునయ వచనములతో నేను ఊరట చెందితిని. సహజముగా నీ వంటి బంధువు దొరుకుట దుర్లభము. అందున ఇట్టి ఆపద సమయములో లభించుట ఇంకనూ కష్టము. కింతు యత్నస్త్వయా కార్యో మైథిల్యా పరిమార్గనే రాక్షసస్య చ రౌద్రస్య రావణస్య దురాత్మనః. అది సరే, సీతాదేవి జాడను గూర్చియు దుర్మార్గుడు క్రూరుడు అయిన రావణాసుడి సమాచారమును గురించియు తెలుసుకొనుటకు పూనుకొనుము. మయాచ యదనుష్ఠేయం విశ్రబ్దేన తదుచ్యతాం వర్షాస్వివచ సుక్షేత్రే సర్వం సంపద్యతే మయి. ఓ మిత్రుడా, నీ మేలు కొరకై నేను చేయవలసిన పనిని నిస్సంకోచముగా తెలుపుము. వర్షాకాలమునందు పంట పొలములలో నాటిన విత్తనములను వలె నా వలన ఆ కార్యము సఫలమగును. మయాచ యదిదం వాక్యం అభిమానాత్ సమీరితం తత్త్వయా హరిశార్దూల తత్వమిచ్చు పధార్యతాం అనృతం నోక్తపూర్వం మేనచే వక్ష్యే కదాచన ఏతత్ తే ప్రతిజానామి సచ్చేనైవ చతే సపే. ఓ వానర శ్రేష్ఠ, నా పరాక్రమం నందలి విశ్వాసముతో వాలిని తప్పక చంపెదని మాట ఇచ్చుచున్నాను. ఇది యథార్థము, నన్ను నమ్ముము. నేను ఇంతవరకును అసత్యమును పలుకలేదు, ఇక ఎన్నడను పలుకను. ప్రమాణపూర్వకముగా ఇట్లు తెలుపుచున్నాను. తతః ప్రహృష్ట సుగ్రీవో వానరై సచివై సహా రాఘవస్య వచశ్రుత్వా ప్రతిజ్ఞాతం విశేషతః. శ్రీరాముని మాటలకు అందున ఆయన ప్రమాణపూర్వకముగా పలికినందులకు సుగ్రీవుడును అతని సచివులును ఎంతయు సంతసించిరి. ఏవమేకాంత సంపృక్తౌ తతస్థౌ నరవానరౌ ఉభవన్యోన్య సదృశం సుఖం దుఃఖం అభభాషతం
ఇట్లు శ్రీరాముడును సుగ్రీవుడును ఏకాంతముగా సంభాషించుకొనుచు పరస్పరము తమ తమ కష్టసుఖములను తెలుపుకొనిరి. మహానుభావస్య వచో నిశమ్య హరిర్నరాణాం వృషభస్య తస్య కృతం సమేనే హరివీరముఖ్యః తదా స్వకార్యం హృదయేన విద్వాన్. వానర ప్రముఖుడును ప్రతిభాశాలి అయిన సుగ్రీవుడు పురుషశ్రేష్ఠుడును మహానుభావుడును అయిన శ్రీరాముని మాటలను విని తన కార్యము అనగా వాలి వధ పూర్తి అయినట్లు తన మనస్సున తలంచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే సప్తమः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 7వ సర్గము.